नवदुर्गा माता की, कन्या परमेश्वरी माता की जय श्री राम, भारत माता की। 22 సెప్టెంబర్ నవరాత్రుల మొదటి రోజు దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఉల్లూరు నగరంలో ఏ వీధిలో చూసినా కానీ ఆ రోజు మండపంలో అమ్మవారిని ప్రతిష్ఠించి ఈరోజు 9వ రోజు
నిత్యం కూడా ఆ మండపాల్లో పూజలు పురస్కారాలు నియమం ఇష్టంతో ప్రతి చోట కూడా హోమాలు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కన్యాగా పరమేశ్వరి ఆలయ ప్రాంగణంలో అద్భుతంగా మొదటి రోజు నుండి అమ్మవారి రోజొక రూపము అలంకరణ అద్భుతంగా అలంకరిస్తూ అమ్మవారిని సేవించుకోవడం అనేది నిజంగా చాలా సంతోషకర విషయం. దాంట్లో భాగంగా మా మహిళా సోదరుల ఆధ్వర్యంలో ఈరోజు నిష్కల్మషమైన ఎటువంటి కల్మషం లేని అమ్మాయిలు వారికి అమ్మవాళ్ళ వేషధారణతోటి 9 వేషధారణతోటి వారిని పాదపూజ చేయడము వారికి సత్కరించడం అనేది నిజంగా అమ్మవారి ఆశీర్వదించినట్లే అమ్మవారి ఆశీర్వదించినట్లే. ఎందుకంటే ఎటువంటి కల్మషం లేని అమ్మాయిలు ఇక్కడ వాళ్ళు కూడా మీరు డ్రాలో రాలేదనుకోకండి, మీరు కూడా ఇదే స్టేజ్ మీద ఉందని అనుకోండి. దాంతోపాటు నేను మా సోదరులు చెప్తా ఉన్నారు, పొద్దున మీరు ఏం చేస్తున్నారు, నవరాత్రులు అయినా నేను పెద్దన్నా ఏదైనా మా సోదరులకు మా చిన్నారులకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. చాలా ఆలస్యంగా జరుగుతుంది. ఎందుకంటే రాత్రి 7 రోజులు జాతరలో నేను 3 రోజుల క్రితం అక్కడే ఉన్నాను. ఆ తర్వాత కొన్ని కార్యక్రమాలు చేసుకోవడం ఇంత పెద్ద ఎత్తున అని అనుకుంటే అది లేకపోతుంది. అక్కడ కూడా తప్పకుండా రావాల్సిన పరిస్థితి. ఏదైతే మహిళా మన్ను ఈరోజు మహిళా శక్తి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా మన భారతదేశంలో ఉన్న మహిళా శక్తి గురించి ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా ప్రథమ స్థానం ఈరోజు మహిళల భారతదేశంలో. దానికి రీసెంట్ ఉదాహరణే ఆపరేషన్ సింధూర్. ఏదైతే అమ్మాయిగా హిందువుల్ని మన 26 మంది మా సోదరి మహిళలు సింధూరం తెప్పించినందుకు కేవలం 2 మహిళలే 21 నిమిషాలలో 13 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఘనత మా మహిళా మహిళలు తెలియజేస్తా ఉంటాం. అదేవిధంగా చట్టసభల్లో 33% అనేక సార్లు చెప్పడం జరిగింది. రాబోయే చట్టసభలంటే ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ 100కు 33 మంది మహిళలు ఉండబోతా ఉన్నారు. అది కూడా అనేక సంవత్సరాల నుండి ఆ జియో అంటే ఆ బిల్లు పాస్ అయిందంటే ఆ ఘనత కూడా ఇప్పటి నరేంద్ర మోడీ గారికి వస్తుంది. అంటే ఇక్కడ రాజకీయం కాదు, నరేంద్ర మోడీ గారు అంటే మనందరూ ప్రియతమ నాయకుడు. మహిళలకు చేసింది ఏదైతే ఉందో ఇంకా చాలా ఉన్నాయి. ఎందుకు చెప్పినా ఈ మధ్యన అందరు కూడా 17 సెప్టెంబర్ చాలా మందికి ఇంకా ప్రచారం కాలేదని స్వస్థ నారీ సుశక్త పరివార్, శక్తివంతమైన మహిళ, సంతోషకరమైన కుటుంబం. ఏ కుటుంబంలో ఆ మహిళ ఆరోగ్యకరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటుందో ఆ కుటుంబం అంతా కూడా సంతోషం ఉంటుంది. ఆ కుటుంబం అంతా కూడా సంతోషం ఉంటే అక్కడ లక్ష్మి తాండవిస్తుంది, సరస్వతి దేవి ఉంటుంది, అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఇది మోడీ గారు ప్రతి మహిళకు, కేవలం మహిళలకు మాత్రమే మామూలు వ్యాధి నుండి, అంటే అది షుగర్ కావచ్చు, బీపీ నుండి పెద్ద డిసీజెస్ కాడికి, అంటే బేబీ క్యాన్సర్ కానీ అదేవిధంగా దానికి సంబంధించినవి కూడా ఫ్రీ ట్రీట్మెంట్ మన 17 సెప్టెంబర్ నుండి దేశవ్యాప్తంగా మహిళలకు ఇచ్చిన ఒక అద్భుతమైన గిఫ్ట్. ఉచితంగా ఏ ఒక్క రూపాయి లేకుండా. ఇక నేను 9 రోజుల నుండి ఇక్కడ
12వ తారీఖు మొట్టమొదటి నవరాత్రుల రోజున దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా దసరా కానీ రాబోయే దీపావళి కానీ మనకు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్. అందులో దసరా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 9 రోజులు మహిషాసుర రాక్షసుని అమ్మవారి యుద్ధం చేసి 9 రోజులు 10వ రోజు విజయం సాధించిన రోజే మనం విజయదశమి చేసుకుంటాం. అంటే చెడు మీద మంచి విజయం సాధించిన రోజు, అధర్మం మీద ధర్మం సాధించిన రోజు విజయదశమి. అందరూ కూడా ఇంకా సంతోషంగా, ఇంకా ఆనందంగా, ఇంకా అద్భుతంగా పండుగలు చేసుకున్నాలని జిఎస్టీ తగ్గింపు చేయడం జరిగింది. జిఎస్టీ అంటే మనకు తెలుసు, చాలా మంది విన్నాం. యువకులైతే ఒక 2 వీలర్ కొనాలంటే 20,000 రూపాయలు తక్కువ, 4 వీలర్ కొనాలంటే 2 లక్షల రూపాయలు తక్కువ. దాంతోపాటు నిత్యావసర సరుకులు కూడా ఏం మామ తగ్గుతున్నాయో లేవో, నువ్వు తగ్గించడం లేదు. నిత్యావసర సరుకులు మనటువంటి ఫ్యామిలీలో కూడా నెలకు యావరేజ్గా 10,000 రూపాయలు మనకు జిఎస్టీ ద్వారా లబ్ధి పొందుతా ఉన్నాం. ఈ విధంగా ఈ దసరా మనకంతా ఇంకా స్పెషల్ దసరా ఇది. ఇక్కడ మాత్రం ఇంకా స్పెషల్గా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆ భగవంతుడి ఆశీర్వాదం మా మహిళా సోదరులతో పాటు అందరిపైన, వారి కుటుంబ సభ్యులపైన అమ్మదయ ఉంటే తప్పకుండా ఉండాలని, ఉంటుందని. ఎందుకంటే గత 4 రోజుల నుంచి అమ్మదయ వర్షాలు ఆగిపోయింది. వర్షం నుండి ఇంత గ్రాండ్ తీసుకోకపోతుంది. మనం కూడా చాలా మంది 4 రోజుల నుంచి చాలా, అంటే రైతులు కూడా ఇబ్బంది పడ్డారు వర్షంతో. ఇంకా వర్షం పడితే ఇబ్బంది, రైతులు పంటలు కూడా నష్టపోయింది. అందుకే అమ్మదయ ఉన్నది. రైతులకు కూడా చేతుకు మంచి పంట రావాలని, అలాగే అందరూ సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ మరి ఒక్కసారి మహిళా మండి సోదరి మనులకు, మా సోదరిమణి శీతల్ అసలు ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నా, ఇది 3వ కార్యక్రమం అటెండ్ చేస్తున్నాం. 3వ కార్యక్రమం అంటే అధ్యక్షులు కాకముందు చూడండి, 5 సంవత్సరాల నుండి జాగరణ, అయ్యప్ప సేవ, అయ్యప్ప పూజ, అయ్యప్ప జాగరణ, దాంతోపాటు ప్రధాన కార్యదర్శి కొత్త భాగ్యలక్ష్మి గారికి, కోశాధికారి కొండ పవిత్ర గారికి మరియు ఇతర సోదరులు అందరికీ కూడా, ముఖ్యంగా అంటే మహిళా సోదరు వాళ్ళకి ఇక్కడ ఉన్న మహిళా సోదరు వాళ్ళందరికీ ప్రత్యేకంగా అభినందన, ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి అందరికీ దసరా, నవరాత్రి మరియు విజయదశమి పండుగ శుభాకాంక్షలు, శుభాలు తెలియజేస్తూ కన్యకా పరమేశ్వరి మాతాకి